25th death anniversary. చేశారు. అందులో భాగంగా మన రెడ్ క్రాస్ అసోసియేషన్ దానికి కూడా ఆయన వ్యవస్థాపకులు ఇద్దరు వ్యవస్థాపకులు ఉన్నారు. ఒక ఆయన అప్పారెడ్డి గారు, ఒక ఆయన సీతారామరెడ్డి గారు. యాక్చువల్గా ఈ ర్యాలీ పూర్తి చేసుకున్నాం అంటే వారి వల్లే వారి ఆశీస్సుతో కార్యక్రమం పూర్తయింది. మన సైకిల్ డీలర్స్ అసోసియేషన్ నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి దానికి ఇవ్వడం జరిగింది. కోట్లింగాలు దానికి అప్పటి నుంచి అయితే ఎక్కడైనా ఒక చిన్న విషయంతో నేను ఊహిస్తాను. అంటే ఎలా ఉండేదంటే ఏదైనా ట్రాఫిక్ జామ్లో కానీ మధ్యలో కానీ ఉండిపోతే ఆయన చాలాసార్లు ఎక్కడంటే ఈ రావులపాలెం బ్రిడ్జ్ మీద తర్వాత చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. ఆ ప్రక్రియలోనూ ఎక్కడైనా మధ్యలో ఉండిపోతే వెంటనే కారులో వచ్చి మనమైతే కారులో ఉండిపోతాం, ఎప్పుడు వెళ్తుందో అప్పుడే వెళ్దాం అని చెప్పి చూస్తుంటాం. ఆయన బయటకు వచ్చి ఒక ట్రాఫిక్ పోలీసు కానీ ఆ పాత్ర పోషించేవారు. మీరు ఇలా వెళ్ళండి, మీరు ఇలా వెళ్ళండి. దానివల్ల సమయాన్ని తగ్గించుకోవడం మనకి లబ్ధి జరిగేది. అలాగే అక్కడ ట్రాఫిక్ వెళ్ళే వాళ్ళకి కూడా ఎవరైనా ఇంత చక్కటి మనం చేయలేని పని ఆయన చేస్తున్నారు అనే ఒక విధమైన మెసేజ్ని పబ్లిక్లో ఇచ్చేవారు.